పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ఏపీలో ఆర్టీసీ బస్ ఢీకొని మహిళ మృతి చెందిన కేసులో సంచలన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. మృతి చెందిన మహిళ కుటుంబానికి 9 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీ నాగాల్లా అనే మహిళ అమెరికాలో ఉద్యోగం చేస్తుండేది. 2009లో ఇండియాకు వచ్చిన ఆమె జూన్ 13న భర్త, 2 కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా కారును ఆర్టీసీ బస్ ఢీకొంది. బస్ బలంగా ఢీకొట్టడంతో లక్ష్మి మృతి చెందారు. ఈ క్రమంలో తన భార్య మృతికి కారణమైన ఆర్టీసీ నుంచి 9 కోట్ల పరిహారం ఇప్పించాలని లక్ష్మి భర్త శ్యామ్ ప్రసాద్ సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. ఈ కేసులో వాదనలు విన్న ట్రిబ్యునల్ 8 కోట్ల పరిహారం చెల్లించాలని 2014లో ఆర్టీసీని ఆదేశించింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది ఆర్టీసీ. కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు 5 కోట్లకు తగ్గించి తీర్పు వెల్లడించగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మృత్యురాలి భర్త. తన భార్య అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసి అక్కడ శాశ్వత నివాసిగా ఉందని, నెలకు $14,600 సంపాదిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి 9 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. బాధిత కుటుంబానికి 9,64,52,220 రూపాయలు ఏపీఎస్ఆర్టీసీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.